వైసీపీ సభ్యులు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డైరీకి ముడిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హెరిటేజ్ తమ కుటుంబ వ్యాపార సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ శాఖలకు 1 కిలో నెయ్యి కూడా సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. రాజమండ్రిలో కల్తీ పాలతో మరణాలు సంభవించిన నేపథ్యంలో వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రులు చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సేకరించిన పాలు, నూనెల పరీక్ష నివేదికను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్ట్ అయి ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్ ను కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలను గాంధీ వ్యతిరేక చర్యలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, కేతనపల్లి మున్సిపాలిటీలో తమకు మెజారిటీ ఉన్నా మంత్రి, అధికారులు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుందని ఆయన ఆరోపించారు. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇకపై రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, సబర్బన్ ప్లాట్ఫామ్ టికెట్లు అన్ని రైల్వెన్ యాప్లోనే బుక్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్వెన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి ప్రదర్శించిన హావభావాలను అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చేసిన ప్రదర్శనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అణుబాంబు తయారీ టెక్నాలజీని ఉక్రెయిన్కు నాటో దేశాలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్నట్లు రష్యా ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొన్నది. నాటోలోని ఫ్రాన్స్, యూకే దేశాలు కొన్ని కాంపోనెంట్స్ ను సరఫరా చేయనున్నట్లు రష్యా విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వెల్లడించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ఇవాళ ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్లో జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 5న లార్డ్స్లో జరగనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.